ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్ షుగర్ ఉన్న పేషెంట్స్లో చాలా కామన్గా చూస్తాం. అది వయసు పైబడిన వాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తాం. ఈ కండిషన్లో భుజంలో అంటే షోల్డర్ రీజియన్లో ఫస్ట్ నొప్పి, తర్వాత బిగుసుకుపోవడం అనేది జరుగుతుంది. బిగుసుకుపోయిన తర్వాత చాలామంది ఫిజియోథెరపీ చేసుకోక స్టిఫ్నెస్ అలా కంటిన్యూ అయిపోతాం. దానివల్ల షర్ట్ వేసుకోవడానికి కానీ, పళ్ళు తోముకోవడానికి కానీ, రోజువారీ యాక్టివిటీస్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. నా దగ్గరికి ఒక 68 years పెద్ద ఆయన ఇదే కంప్లైంట్తో రావడం జరిగింది. ఆయనకి హైడ్రోడైలటేషన్ సజెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ హైడ్రోడైలటేషన్ అనే ప్రొసీజర్ ఎలా చేశానో తన డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టి ఎక్స్రే లేదా సిఎం సహాయంతో షోల్డర్లోకి స్పైనల్ నీడిల్ పంపించడం జరుగుతుంది. ఈ నీడిల్ ఖచ్చితంగా షోల్డర్ జాయింట్లో ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సిఆర్ మరియు ఐఓహెచ్ఆల్ లేదా ఓమ్నిపేక్ డై సహాయంతో మనం ఆ నీడిల్ ఖచ్చితంగా షోల్డర్ జాయింట్లో ఉందా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత అవసరం బట్టి డిస్టిల్ వాటర్ పంపించడం జరుగుతుంది షోల్డర్ జాయింట్లోకి. ఈ పేషెంట్కి 50 to 60 ml డిస్టిల్ వాటర్ అవసరం పడింది. అది పంపించిన తర్వాత ఏదైతే బిగుసుకుపోయిన షోల్డర్ క్యాప్సూల్ ఉంటుందో అది రప్చర్ అయ్యి ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఆ షోల్డర్కి రావడం అనేది జరుగుతుంది. నొప్పి కూడా వెంటనే తగ్గిపోతుంది. ఖచ్చితంగా జాయింట్లో ఉన్నామని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే హైడ్రోడైలటేషన్ స్టార్ట్ చేస్తాం. ఆన్ టేబుల్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ రావడం అనేది జరిగింది. ఈ ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత ఆయనకి పూర్తిగా నొప్పి తగ్గిపోవడం, తర్వాత షోల్డర్లో ఫ్రీ మూమెంట్స్, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ రావడం అనేది జరిగింది. ఆయన రోజువారీ కార్యక్రమాలు చాలా సులువుగా చేసుకుంటున్నారు. ఈ ప్రొసీజర్ చాలా మందిలో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ.